వెళ్ళగొట్టుతారు. యేసుని నమ్మిన వారు ఏం చేస్తారు? యేసు నామములో దెయ్యములను వెళ్ళగొడతారు. ఇది ఒక సూచక్రియ. క్రొత్త భాషలు మాట్లాడుతారు. పాములను ఎత్తి పట్టుకొందురు. అరే విషము కలిగినటువంటి పాము కూడా ఏమీ చేయదు. మరణకరమైనది ఏది త్రాగినా కూడా అది హాని చేయదు. ఇవన్నీ కూడా రోగుల మీద చేతులు ఉంచితే ఏమవుతుందట? స్వస్థత కలుగుతుంది. స్వస్థత అనేటువంటిది ఇవన్నీ కూడా సూచక క్రియలు. ఈ సూచక్రియలు ఎవరి వల్ల? దేవుని నమ్మటం వలన జరిగేటువంటి ఒక సూచక్రియ. నేను దేవుని నమ్మాను, దేవుని అనుసరిస్తున్నాను, దేవుని ద్వారా ఈ కార్యాలు చేస్తున్నాను, దేవుని యొక్క మార్గంలో మనం వెళ్తున్నాం, ఒక సూచక్రియ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా దేవుని వలన జరిగేటువంటి సూచక్రియలు. దేవుని నమ్మిన వారి ఎడల దేవుడు జరిగించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సూచక్రియలు. అయితే దేవుని నమ్మినటువంటి వారి దేవుడు అనేక కార్యాలు చేస్తున్నాడు. మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో అనేక మంది స్వస్థత పొందుతున్నారు, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. అనేక మంది మరణకరమైన స్థితిలో ఉండినను ఆ మరణములో నుండి విడిపించబడి ఆరోగ్యమైనటువంటి బలమైనటువంటి శక్తిని పొందుకుంటున్నారు. ఇవన్నీ కూడా దేవుని వలన జరిగేటువంటి సూచక్రియలు, దేవుని వలన జరుగుతున్నాయి అనే నమ్మిన వారి గొప్ప సూచక్రియలు జరుగుతున్నాయి. ఇది గొప్ప సాక్షి అన్నమాట. ఇన్ని సూచక్రియలు